రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు భువనగిరి సమీపంలోని రామకృష్ణాపురంలో ఉన్నాము. ఇక్కడ అమేయ కృషి వికాస కేంద్రం ఆధ్వర్యంలో జిట్టా బాలరెడ్డి జ్యోతిరెడ్డి దంపతులు 6.5 ఎకరాల్లో గత 16 సంవత్సరాలుగా ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ని చేస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ఎరువుకుంట అన్నది కదా, ఈ ఎరువుకుంట అనేది ఎట్లా యూజ్ అవుతుంది ఒక ఫార్మర్ కి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో? ఇప్పుడు మనము న్యాచురల్ ఫార్మింగ్ లో మనం ఎరువులు కషాయాలు పేడ ద్రావణాలు పోయాలనుకున్నాం కండి. జనరల్ గా ఏమంటారంటే నీకు ఎకరమో చేసేటోళ్ళకు న్యాచురల్ ఫార్మింగ్ ఈజీ అవుతుంది, కానీ 10-20 ఎకరాలు చేసేటోళ్ళకి కష్టం అవుతుంది. కాబట్టి దానికి మార్గం ఏంటిది అని అనుకున్నప్పుడు మేము ఫామ్ పాండ్ ఎట్లయితే తవ్వించినామో అట్లనే ఇది కూడా తవ్వించినాం అనమాట. ఇది ఎంత సైజు? ఇది 56,000 లీటర్స్ పడుతుంది. 56,000 నుంచి 70,000 లీటర్ల వరకు పడుతుంది ఇందులో ఫుల్ అయితే కనుక. అయితే దీంట్లో మనము మన ఆవుల పేడ, తర్వాత ఆవు మూత్రం ఉంటుంది కదా, ఆ మూత్రం అక్కడ ట్యాంక్ లో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయింది పంపు ద్వారా కొడతాం ఇక్కడికి ఆ మూత్రము. తర్వాత మనకు ఫామ్లో వచ్చినటువంటి వెజిటేబుల్స్ కొన్ని వేస్టేజ్ ఎట్లయినా వెళ్తుంటాయి కదా, ఏది మురిగిపోయినాయి కానీ పండిపోయినాయి కానీ అమ్మడంగా మిగిలినాయి కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాము. మళ్ళీ మీరు గమనించారో లేదో దీని చుట్టూ కూడా మునగ చెట్లు పెట్టినాం. ఫామ్ పాండ్ చుట్టూ లాగా ఈడ కూడా చెట్లు, ఈడ కేవలం మునగనే పెట్టినాం. మునగాకు ఎప్పుడు కూడా నిరంతరం అందులో రాలుతూనే ఉంటుంది. మునగాకులో ఉన్న విలువలు ఇంకా దేంట్లో లేవండి. అట్లా ఈ ఆకు అందులో రాలుతుంటుంది. పేడ వేస్తాము, ఎరువులు వేస్తాము. దీంట్లో అవసరాన్ని బట్టి కొంత పిండి బెల్లం అవి కలుపుకొని మైక్రో న్యూట్రియంట్స్ ఇది ఎప్పుడు తయారవుతూనే ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, రెడీ అయిపోయినటువంటి దాన్ని దీంట్లోంచి ఇక్కడ గ్రీన్ కలర్ పైప్ ఉంది చూడండి, ఆ గ్రీన్ కలర్ పైపు మళ్ళీ ఫామ్ పాండ్ లో నుంచి ఏదైతే డ్రిప్కి వెళ్ళే వాటర్ ఉంటాయో ఆ వాటర్ కి దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఆ వాటర్ తో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎరువు ఇక్కడే ఉంది, వాటర్ ఇక్కడే ఉన్నాయి. ఇక మనము పొలం చుట్టూ తిరగాల్సిన పని లేదు కదా, తిరగకుండా మన ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి కొంత అగ్రికల్చర్ అనేది, న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఈజీ అవుతుంది. అంటే ఈ పద్ధతిలో వచ్చినది. ఇప్పుడు ఇట్లాంటి లిక్విడ్ తయారు చేసేటప్పుడు ఇన్ని రోజులు కొంచెం ఎండ తాకొద్దు ఇట్లా అంటారు కదా, ఎండ తాకకుండా ఉండాలి అదే పనికి వస్తుంది అని. మరి ఇది ఇప్పుడు ఓపెన్ గా ఉంది, ఎప్పుడంటే అప్పుడు మనం ఈ ద్రావణం తీసుకొని పిచికారి చేసుకోవచ్చు. దీంట్లో మనం కలుపుతున్నాము, దీంట్లో ఏం అద్భుతాలు అన్ని కలపట్లేదు కదండి. మనం ఏ న్యూట్రియంట్స్ సపరేట్ గా బయట నుంచి కొనుక్కొచ్చిన ఎంజైమ్లు ఏమైనా వాటి లైఫ్ టైం ఇంతే ఉంటుంది అనేది మనం ఏం కలపటం లేదు. కాబట్టి ఓపెన్ గా మనకు తయారయ్యేటటువంటి ప్రతిదీ దీంట్లో ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మనకు అవి పడుతూనే ఉంటాయి కదా. అది ఒకటే డౌట్ ఏం రావాలంటే మనం ఒక మడికి ఎంత పట్టించుకోవాలి అనేది రావాలంతే. అప్పుడు దీనిలో మనము మార్క్ చేసుకుంటాం చాక్ పీస్ తోటి, క్యూబిక్ ఫీటర్ కి ఇన్ని వాటర్, ఇన్ని లీటర్ల ఎరువు ఉంటుంది ఈ మడికి పారాల్సింది అని. అప్పుడు దాన్ని మనం దాంట్లో మార్క్ చేసుకొని ఒక 2 ఇంచుల 3 ఇంచుల 5 ఇంచుల ఫీట్ అనేది ఫస్ట్ ఒక మార్క్ చేసుకుంటాం. ఎంత తక్కువ అయిందని చూసుకొని ఆ సరిపోయింది కాగానే ఇక్కడ దీని గేట్ వాల్ బంద్ చేస్తాం. అంటే డైల్యూషన్ చేయాలి కదా, మళ్ళీ ఇది ఆ వాటర్ తో వెళ్తుంది, ఆ వాటర్ తో కలిపి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ తో వెళ్తుంది కదా, వాటర్ తో వెళ్తుంది కాబట్టి మళ్ళీ దీనికి సపరేట్ డైల్యూషన్ అవసరం లేదు. అట్లా ఇది మనకి ఈజీ అవుతుంది అనమాట. అప్పుడు 50 ఎకరాలైనా పెట్టుకోవచ్చు, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒక గుంత తీసుకోవడం, ఆ పట్ట వరుసుకోవడమే కాస్ట్ పడుతుంది. అంతా న్యాచురల్. దీంట్లో ఫిల్టర్స్ చేసేసినామండి. మామూలు ఫుట్బాల్ ఉంటుంది కదా, ఫుట్బాల్ మీద ఇంకో జాలి, దాని మీద ఇంకో జాలి అట్లా కట్టి దానికి డ్రమ్ములో హోల్స్ పెట్టి డ్రమ్ములు పెట్టి పెట్టాం అనమాట. 5 అంచెల ఫిల్టర్ అవుతుంది అందులో. తర్వాత కిందికి ఎప్పుడైతే మన ఫుట్బాల్ ఉందో ఫుట్బాల్ నేల మీద ఆనినప్పుడే దాంట్లో మడ్ పోయి జామ్ అయిపోతుంది. అయితే ఆ ఫుట్బాల్ ఎప్పుడు కూడా నేల మీద ఆనదు, ఎందుకంటే అది వేలాడుతూనే ఉంటుంది. ఆ ఫుట్బాల్ ఎక్కడైతే ఉంటుందో ఫుట్బాల్కి మనము వాటర్ క్యాన్ కడతాము. వాటర్ క్యాన్ దాన్ని మునగనియదు. వాటర్ పోతా ఉంటే కిందికి వెళ్ళిపోతుంటుంది తప్ప మొత్తం అయిపోతేనే అడుక్కిపోతుంది. అంతేగాని దాంట్లోంచి బురదను తీసుకురాదు, అది సగ్ చేయదు అనమాట. కాబట్టి దానికి క్లాగ్ అయ్యేంత అవసరం లేదు, అది జామ్ అయ్యేది కూడా ఏముండదు అనమాట. కాబట్టి దీంతో ఇబ్బంది ఉండదు. ఒక 5 ఎకరాలు ఎబో పొలం ఉన్న వాళ్ళకైతే ఎరువుకుంట 500 ఎకరాలు కూడా చేసుకోవచ్చు ఎరువుకుంటతో. తర్వాత ఇప్పుడు ఈ పక్కన ఉన్నదేమో మన పేడ కుప్పలు. ఇదివరకు అట్లా మనకు ఊర్లలో పేడ కుప్పలు వేసేది కదా, అంటే అదే పేడ కుప్పలు. పేడ మన దగ్గర వెళ్ళేటటువంటి కలుపు, నర్సరీలో ఇప్పుడు ప్రూనింగ్ చేస్తుంటాము, గ్రాఫ్టింగ్ చేస్తుంటాము, వేస్టేజ్ వెళ్తుంటుంది. వెళ్ళిన ప్రతి ఒక్కటి కూడా 3 నెలల పాటు ఒక దగ్గర కుప్ప పెడతాము. ఇక్కడ ఒక కుప్ప సరిపోయింది అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఇంకో దగ్గర రెండో కుప్ప మొదలు పెడతాం అన్నమాట. ఆ కుప్ప నిండా లోపల ఇది మనకు తయారైపోతుంది, ఎరువు వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఈ ఎరువు అంతా మనం తీసుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు కూడా ఎంత హీనంగా అమ్ముకున్నా కూడా 10 రూపాయల కేజీ అమ్మినా కానీ మనకి ఇది మళ్ళీ మన అమౌంట్ వచ్చేస్తుంది. అంటే మనం కొంత వాడుకుంటూ కూడా మనం దీన్ని కూడా ఆదాయంగా మనం దీన్ని జనరేట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఆదాయం వస్తుంటుంది, ఎరువులోంచి కూడా మనం ఆదాయం వస్తుంటుంది అనమాట.
ప్రతి ఒక్కటి ఒకటే దాంట్లో చూడొద్దండి. పేడ వచ్చింది, పేడ నుంచి మనము ఎరువు చేసినాము, ఎరువు చేసినాక ఎరువును మనం వాడుకుంటున్నాము, ఎక్కువ తక్కువ మన మళ్ళలోకి తోలిద్దాం అనుకోవద్దు. దాంట్లోంచి మనం వాడుకోగా ఇంకా ఏమైనా ఆదాయం సంపాదిస్తాం అనేది చూడొచ్చు. దాంతో పిడకలు చేసి అమ్ముకోవచ్చు, దాంతో ధూప్ స్టిక్స్ చేయొచ్చు, దాంతో అగరబత్తులు చేయొచ్చు, బై ప్రొడక్ట్స్ ఏంటంటే ఎన్ని రకాలు చేసుకోవచ్చు. యాడ్ చేస్తా అంతే అంతే, మనం కొంచెం క్రియేటివ్గా ఆలోచించాలండి, అంతే. అంతకు తప్పించి ఇంకేం లేదు రైతు చేయాల్సింది. మేడం ఇప్పుడు ఎన్ని దూడలు ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఆవులు ఉన్నాయి? మొత్తం 6 ఉన్నాయండి. 6 ఆవులు ఉన్నాయి, ఒక 3 పిల్లలు ఉన్నాయి అనమాట. ఉన్నాయని కూడా రాటి సైవాల్ 2 రకాలే ఉన్నాయి. 2 రకాలకు కూడా మనం పాలు మనం వాడుకోగా మిగిలినవన్నీ కూడా తోడుపెట్టి వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి చేసి అమ్ముతున్నాం. వెన్న కావాలనుకున్న వాళ్ళకి వెళ్ళినా, నెయ్యి కావాలనుకున్న వాళ్ళకి నెయ్యి. పాలు మాత్రం సెంటర్లో పెట్టలే. అంటే ఏ జాతి మంచి పాలు ఇస్తాయి? సైవాల్ అండి ఇవి. ఎన్ని లీటర్లు అందాజ ఒక పూటకు ఒక 4 లీటర్లు అంతే, అంతకంటే ఎక్కువ తీయం మేము. దూడలకు వదులుతాం 4 లీటర్లు అట్లా తీసుకుంటాము. ఇంకా వాటిని మళ్ళీ కాగబెట్టి చేసేదంతా కూడా పని ఉంటుంది అనమాట. ఇంకా నెయ్యి ప్యాక్ చేసి నెయ్యి ఎవరికి కావాలంటే వాళ్ళకి మా ఆన్లైన్లో పంపిస్తున్నాము. ఇక్కడ రెగ్యులర్గా వచ్చి కొనుక్కోపోయే వాళ్ళు రెగ్యులర్గా కొనుక్కోపోతారు. ఈ ఆవులు ఇట్లా మనం ఇట్లా చేసుకోవడం వల్ల ఒక 2-3 ఆవులు మనకు పాలిస్తున్నా కానీ మనకు ఒక 25,000 వరకు అయితే ఎక్కడ పోవండి నెలకి. దీంట్లో అన్ని అంటే మన దాన ఖర్చులు ఇవన్నీ పోయాక మళ్ళీ మనకు మజ్జిగ మిగులుతుంది కదా, మళ్ళీ మజ్జిగని మనం పొలానికి ఎరువులుగా వాడుకుంటాము. ఆవు పేడ వస్తుంటుంది, మూత్రం వస్తుంటుంది. తర్వాత వచ్చినటువంటి మజ్జిగను కూడా మనము ఒకటే రకంగా వాడకుండా దాన్ని రకరకాలుగా వాల్యూ యాడ్ చేసుకుంటూ పోతున్నాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇట్లా బై ప్రొడక్ట్స్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకు ఏది కూడా నష్టం కాకుండా ఉంటుంది. కోళ్ళు ఎన్ని పెంచుతున్నారు? కోళ్ళు ఒక 50 ఉన్నాయండి, ఇప్పుడు ఎక్కువ లేవు. అంతకుముందు 500-600 ఉండేది. అయితే కూరగాయలు పెట్టాలనుకున్నప్పుడు కోళ్ళు పెట్టడానికి కుదరదండి. ఓకే, మొత్తం తవ్వేస్తుంటాయి. మనకి ఇప్పుడు కూరగాయలు కింద ఉన్నాయి కాబట్టి కొంత ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఇంతకుముందు వాటి కోళ్ళ షెడ్ ఉండే, కోళ్ళ షెడ్ తీసేసినాం. మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతుంది. అది రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఒక 600 నుంచి 1000 పిల్లలు ఇస్తాం. నాటుకోళ్ళు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇక్కడనే తిరుగుతుంటాయి. ఈ గొర్రెలు ఒక 10-15 ఉన్నాయండి ఇప్పుడు. అంతకుముందేమో కరోనాకు ముందు 100 వరకు ఉండే. ఆ కరోనా టైంలో వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఊర్లోకి పోయినారో ఇబ్బంది అయింది బాగా. రోజు అంటే మనం చేసేదంతా కూడా స్టాల్ ఫీడింగ్ వీటికి. ఇప్పుడు కొంచెం పెద్ద తాళ్ళు ఉంటే అందులోనే అక్కడక్కడ తిరుగుతాయి కానీ వీటిని మనం బయటకు మేపడానికి తీసుకుపోవడం కానీ, గొర్రెల్ని మేపడానికి తీసుకుపోవడం కానీ ఉండదు. అట్లా కాబట్టి మనం బయట నుంచి తెచ్చి గడ్డి వేయాలనుకున్నప్పుడు మనకి ఎక్కువ పని అవుతుంది. వీటికి నేపియర్ కూడా ఉన్నట్టుంది, ఎర్రది. వీటికి నేపియర్ వేస్తాము, రెడ్ నేపియర్, గ్రీన్ నేపియర్, వాటితో పాటు గడ్డి, మళ్ళీ మన మునగాకు, వాటితో పాటు ఇంకా ఏమైనా గడ్డి మొక్కలు ఉంటాయి కదా, ఆ గడ్డి మొక్కలన్నీ ఇవన్నీ కూడా కలుపు మనకు ఏదైనా వేస్ట్ కాకుండా ఉండేది ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి ఇస్తాము. మనకు మునక్కాయలు ఉంటాయి కదండి, ముదిరిపోయిన మునక్కాయలు ఏవైతే ఉంటాయో మార్కెట్లోకి అమ్ముడు పోనివి, అవి కూడా మనం కట్ చేసి చాప్ చేసేస్తే బాగా తింటాయి. ఆ మునక్కాయలు తిన్నప్పుడు వాటిలలో ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. మన పాలల్లో పాలు బాగా చిక్కగా వస్తే మంచి మీగడ వస్తుంది, ఫ్యాట్ బాగా వస్తుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఫ్యాట్. ఇప్పుడు మరి గొర్రెలకు సంబంధించి మేత ఏది తింటాయి? గొర్రెలకు సంబంధించి ఏం మేత వేస్తారు? వాటికి కూడా అంతే అండి, నేపేర్ వేస్తాం. కట్ చేసి నేపేర్ తింటాయా? చాప్ చేసి వేయాలి, డైరెక్ట్ వేయొద్దు. చాప్ చేసి వాటికి వేస్తాము. కొంత సుబాబులు, మనకు అంచులంబటి పెరిగినటువంటి గడ్డి ఉంటది కదా, ఆ సుబాబులు, తర్వాత మునగాకు, వాటికి కూడా మునగాకు అలవాటు చేసినాం గొర్రెలకు. గొర్రెలు మునగాకు తింటాయండి. అన్ని అట్లా అలవాటు చేసినాం కాబట్టి దాంట్లో కూడా వేస్ట్ కాకుండా దానికి ఒక స్టాండ్ తయారు చేసి స్టాండ్ మీద పెడితే అవి బయట చెట్ల మీద పీక్కొని తిన్నట్టు తింటుంటాయి. ఇంకా అవి కూడా మనకు ఉంటాయి అనమాట. అంటే ఎట్లా లేదన్నా కూడా మనకు సంవత్సరానికి 1-2 దావత్లు అయితేనే ఉంటాయి కదా. సరే బయటకి అమ్మకపోయినా మన ఇంటి వరకైనా మనకు ఖర్చులు వెళ్ళినా 20-25 వేలు మిగిలినట్టే కదా. అట్లా కొంత చేసుకుంటాం అనమాట. ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఎక్కువ పెట్టుకుంటాము, మగ పిల్లలు తక్కువ పెడుతాం. వచ్చిన పిల్లల్ని మనం అమ్ముతుంటాం కానీ వాటిని అట్లానే అమ్ముకుంటాం. ఇప్పుడు దూడలకు సంబంధించి దూడలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి కదా. మరి దూడలు కొద్దిగా పెద్దగా అయితే ఎడ్లు అవుతాయి కదా, మరి ఆ ఎడ్లు వ్యవసాయానికి ఏమైనా యూజ్ అయితే? మేము ఇప్పటి వరకు మన దగ్గర పుట్టిన మగపిల్లలన్నింటినీ కూడా బయట గోశాలకి ఇచ్చేసినామండి. సాదుకునే రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చినాము. ఇంకా మేము ఒకసారి మొన్న ఒక 4 పిల్లల్ని ఒకరికే ఇచ్చేసినాము. ఒక 2 రైతులకు ఇచ్చినాం, పెంచుకునే వాళ్ళు ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ఎడ్లతో వ్యవసాయాలు చేసేవాళ్ళు లేరండి, ఇబ్బంది పడుతున్నారు. వాటికి ట్రైనింగ్ ఇవ్వడం ఇవంతా చేయడం కష్టమవుతుంది. దానికోసం అని ఆడపిల్లలు అయితే మనం ఉంచుకుంటున్నాము, మగపిల్లలు అయితే కనుక గోశాలకు వాటికి ఇస్తున్నాం. కానీ వ్యవసాయం చేయట్లేదు, అట్లానే స్లాటర్ హౌసెస్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, ఈ యంత్ర పరికరాలైనా వ్యవసాయం మొత్తం అంతే అండి. చిన్న వ్యవసాయం అంటే చిన్న హ్యాండ్ వీడర్ల దగ్గర మొదలు పెట్టుకుంటే మనకు మామూలుగా వీడర్లను, తర్వాత ట్రాక్టర్, మినీ ట్రాక్టర్ కూడా, చిన్న ట్రాక్టర్ కూడా ఉంది కదా, ట్రాక్టర్, ఇవన్నీ కూడా మనం వాడుతున్నాము అవసరాన్ని బట్టి. ఇప్పుడు చిన్న వీడర్ అయితే మనకు సందులలో కూడా చేస్తుంది. కొంచెం పెద్దగా ఉన్న దగ్గర వీడర్లు ఉన్నాయి, ఇంకా కిసాన్ క్రాఫ్ట్ వీడర్స్ ఉన్నాయి. ఇంకా పెద్దగా ఉన్న వాటి దగ్గర
ట్రాక్టర్. స్ప్రేయింగ్ అంతా కూడా స్ప్రే పంపులే పెట్టాము, మెకానిజమే అంతా కూడా. 2 పైపులు పెట్టుకొని 2 లేదంటే 3 ఏకకాలంలో స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో ఇంత చేసుడు ఒక ఎత్తు, మార్కెటింగ్ ఒక ఎత్తు. ఈ 100%. మార్కెటింగ్ సంబంధించి మరి ఎట్లాంటి మెలకువలు మీరు పాటిస్తున్నారు? మా వరకు వచ్చేటప్పటికండి, ఇప్పుడు మాది 6.5 acres అన్నా కదా, దీంట్లో మేము కొంత నర్సరీ, కొంత ఫ్రూట్ ప్లాంట్స్, ఇవన్నీ అన్నీ మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి పంటను మేము డైరెక్ట్గా రైతుకి ఇస్తున్నాం. రైతు దగ్గర నుంచి ఫార్మర్కే ఇస్తున్నాం. మేము అంటే మధ్యన మిడిల్ మ్యాన్ ఉండడు? మిడిల్ మ్యాన్ లేదు. అయితే ఫామ్ టు ప్లేట్ అంటే మనం పండించినటువంటి పంటను డైరెక్ట్గా తినగలిగేటటువంటి పరిస్థితులు ఇవ్వాలనే ఉద్దేశం మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాము. ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా, అంటే పచ్చళ్ళు, కారపొడులు, ఇవన్నీ కూడా మన ఫామ్లో మనం తయారు చేసి అమ్ముతున్నాం. ఇప్పుడు కూరగాయలు అమ్మిన దానికంటే పచ్చళ్ళు అమ్మింది మనకు బెనిఫిట్ కదా. దానివల్ల అదనంగా ఇంకో ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తర్వాత మనము వెంటనే ఈ పూటనే అమ్మట్లేదు అనే దాన్ని కూడా కుదరదు, అట్లా చేస్తున్నాం. తర్వాత వెజిటేబుల్స్కి వచ్చేసరికి హైదరాబాద్ నుంచి మాకు ఇక్కడికి 50 kilometers, ఉప్పల్ అయితే 40 kilometers. అంటే ఉప్పల్ నుంచి కుకట్పల్లి పోయే లోపల మాకు భువనగిరి మా ఫామ్కి వచ్చి పోవచ్చు ఆ ట్రాఫిక్లో, ఇవన్నిటికంటే కూడా. అట్లా బాగానే వస్తున్నారండి కస్టమర్స్, హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వీక్లీ వన్స్ వచ్చి ఏమేమి ఉన్నాయో అనేది తీసుకెళ్తుంటారు అనమాట. అంటే మీకు కస్టమర్స్కి మీకు ఒక అనుసంధానం ఉంది? ఉన్నది. ఇప్పుడు మాకు పర్మనెంట్ కస్టమర్స్ కొంతవరకు మేము ఏర్పాటు చేసుకున్నాము. అందులో వచ్చేటటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉందో మనది డైరెక్ట్గా కన్జ్యూమర్కి వెళ్తుంది. అంటే పండ్లు, కూరగాయలు, అన్ని కూడా వెళ్తున్నాయి. నెయ్యి అట్లనే కొరియర్లో పంపిస్తున్నాము, పచ్చళ్ళు కొరియర్లో పంపిస్తున్నాము. ఒక రైతు ఉన్నాడు, 5 ఎకరాల పొలం ఉంది, ఒక ఇన్కమ్ అనేది ఒక ఎంప్లాయీ సంపాదించినంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు? ఎక్కువ సంపాదించుకోవచ్చు. దీంతో పాటు మేడం, ఇప్పుడు కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పెట్టాలి అనే యువ రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మేము మా వంతుగా అంటే మేము శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. నెలకు ఒక 3 నుంచి 4 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. మా వాటికు మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. లేదు కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ మార్కెట్ని స్టడీ చేయండి. అంటే కొత్త పంట ఏదైనా మార్కెట్లోకి రాగానే 1 ఎకరంలో పండిస్తే కోటీశ్వర్లు అయిపోతారు అని చెప్పేసి ఎవరో వీడియోలు పెట్టగానే, ఆ పంట పెట్టగానే కోటీశ్వర్లు, ఫస్ట్ పాపం ఆ పంట పెట్టాయని కూడా పెట్టిండో లేదో పెట్టుబడి వెళ్ళాలి ఫస్ట్. అట్లా కాకుండా కోటీశ్వర్లు కాదు, కనీసం మనకు కూటికి గతి లేకుండా ఉంటే సరిపోతుంది, మన కూటి గతి ఉండాలి అని చెప్పేసి అని ఫస్ట్ పంట పండిస్తే మనం ఆరోగ్యంగా ఉండాలి, మన కమ్యూనిటీ ఆరోగ్యంగా ఉన్నాక బయట అమ్ముకుంటాము. దాంతోపాటు ఒకటి మోనోక్రాప్కి వెళ్ళకుండా ఇట్లా పెట్టుకుంటే కనుక బాగుంటుంది. లేదు ఆవులు పెట్టుకుంటాము, మాకు పేడ కావాలి కదా, పేడ కావాలి కాబట్టి ఆవులు కావాలి, ఆవులు పెట్టుకుంటాం అనుకునేటోళ్ళకి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, పాలు పిండేటటువంటి ఆవుల్ని పెట్టుకోకుండా ఇప్పుడు చూడగట్టినటువంటి ఆవులు డెలివరీ టైం వరకు మీరు పెంచుకోండి. డెలివరీ టైంకి అమ్మేసేయండి, అప్పుడు మీకు డబ్బులు వస్తాయి. చిన్నపిల్లల్ని కొంచెం 1.5 year పిల్లల్ని తీసుకొచ్చి మనం పెంచుకొని సంవత్సరం వరకు డెలివరీ టైం ముందు అమ్మేసేటట్టు అయితే పాలు పిండాల్సిన బాధ్యత మనకు ఉండదు. అప్పుడు మనకు కావాల్సింది పేడ వస్తుంది. అంతమంది అన్ని రోజులు మనం జాదినందుకు మనకు దాని వాల్యూ యాడ్ అవుతుంది. ఎట్లయినా 10-15 వేలకు పిల్ల తీసుకొచ్చుకున్నా కూడా 70-80 వేలకు అమ్ముడుపోతుంది. కాబట్టి ఇట్లా ఇన్కమ్ వస్తుంది. అట్లా మనకు న్యాచురల్ ఫార్మింగ్ అవసరమైనటువంటి పేడ కూడా రావాలి. ఓవరాల్ గా అయితే ఇంటిగ్రేటెడ్ క్రాపింగ్ దిశగా రైతులు మరలితేనే వాళ్ళకు చేతి నిండా పని ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. 2 ఉంటాయండి. ఇప్పుడు ఒక రైతు ఫస్ట్ ఎంత పొలంలో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఒక ప్రాక్టికల్ బేస్ లో ఇది చేస్తే బాగుంటది? ఇంతనేం లేదండి, ఎకరం ఉన్న రైతులు ఉన్నారు, 100 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళ స్థాయిని బట్టి ఏదైనా కానీ చేయండి. కాకపోతే ఏంటంటే ఇవాళ చెట్టు పెట్టగానే రేపు డబ్బులు వస్తాయని మాత్రం అనుకోవద్దు. కొంత అది ఓపికతోటి, ఇది ఇప్పుడు 16 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ ఆకారం కనపడుతుంది. వాస్తవంగా కూడా దీంట్లో ఒక వేప చెట్టు, ఒక జామ చెట్టు తప్ప ఏ చెట్టు లేకుండే. అటువంటి అప్పుడు దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో దీంట్లో 500 రకాల చెట్లు, ఇన్ని రకాల పశువులు, దగ్గర ఉదయాన్నే మా దగ్గర కెమికల్స్ ఏమి పెట్టాం కాబట్టి ఒక 40 నుంచి 45 రకాల పక్షులు వస్తున్నాయట. బర్డ్ లవర్స్ చెప్తున్నారు అనమాట, 40-45 రకాల పక్షులు వస్తున్నాయి. అంటే జీవ వైద్యాన్ని మనం ఎట్లయితే చేస్తున్నామో ఇదంతా చేయడం అనేది ఒక రోజులో అయిన పని కాదు, ఓపికనే కావాల్సింది. ఆ ఓపికతోని మీరు 1 acre చేయండి, ఒక గుంటలో చేయండి, 10 ఎకరాలలో చేయండి, కానీ ఓపికతో చేయండి, డెఫినెట్గా ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. థ్యాంక్ యూ మేడం, మంచి సమాచారం. నమస్తే అండి.
రైతులు ఎవరైనా కొంచెం శ్రద్ధ పెట్టి ఓపికతో సమగ్ర వ్యవసాయం చేసుకున్నట్లయితే వారి ఆరోగ్యాలు మెరుగుపడడమే కాకుండా ఏడాది పొడవునా ఆదాయం సైతం పొందే అవకాశం ఉందని జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈనాటి అంశం. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.